మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ విశ్వాసనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరము సింహ రాశికి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. సింహరాశి అనగా మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తము 9 పాదాలకు గాను ఈ సింహరాశి కిందికి వస్తాయి. సింహరాశి వారికి గురుబలం చక్కగా ఉన్నా కూడా అర్ధాష్టమ శని దోషం వలన గురువు చక్కటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి ఈ రాశి వారు కూడా చాలా శ్రమిస్తే గాని అన్ని రంగాల్లో వారు, ఉద్యోగస్తులు గాని, విద్యార్థులు గాని, వ్యాపారస్తులు గాని, వ్యవసాయదారులు గాని, అన్ని రంగాల వారు అధికంగా శ్రమిస్తే గాని సామాన్య ఫలితాన్ని పొందలేరు. అలాగే ఈ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం రాజు కాబట్టి కొంత వీరికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం చాలా అత్యవసరమైన విషయము. ఎవరితో పడితే వాళ్ళతో తగాదాలు దిగితే అది చిలికి అయ్యి ఆ వాగ్వివాదం చాలా పెద్దగా అయ్యి కోర్టు కేసుల వరకు, పోలీసుల కేసుల వరకు, ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించి సింహరాశి ఉన్న వాళ్ళు కొంత సహనాన్ని పాటించాలని జ్యోతిష్యం తెలుపుతున్నది. వీరికి ఆదాయం 11, వ్యయం 11 సమానంగా ఉన్నాయి. ఖర్చులకు తగ్గట్టుగా లాభము ఖర్చులు సమానంగా ఉన్నాయి. అలాగే రాజపూజిత 3, అవమానం 6గా ఉంది. వీరికి అష్టమి శని ప్రభావం గురించి చెప్పుకున్నాము. గురువు బలహీనతగా ఉండడం వలన అతి ప్రయత్నం మీద కానీ పనులు సానుకూలతను పొందలేరు. కుటుంబంలో చికాకులు ఎక్కువైపోతాయి. ఎగుమతులు దిగుమతులు, పెట్టుబడి ఎక్కువగాను రాబడి తక్కువగాను ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు ఆర్థిక స్థితిని అవగతం చేసుకొని ఉన్నపడంగా తమ ఆర్థికంగా ఎంత ఉందో అంతే చూసుకొని వ్యాపారం చేయాలి. కానీ ఇలా ముందు భవిష్యత్ లాభాల గురించి ఆలోచించి వ్యాపారం చేసే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరము వేసవి కాలం అంతా కూడా ఎక్కువగా అనారోగ్య పరిస్థితి, తలకు సంబంధించినటువంటి అనారోగ్యము, తలనొప్పి గాని, బ్రెయిన్ సంబంధించినటువంటి నరాల వీక్నెస్ గాని, హై బీపీ పెరగడం గాని, రక్తపోటు ఎక్కువ అవ్వడం గాని, స్కిన్ ఎలర్జీస్ గాని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు తప్పకుండా సూర్య హోమం గాని, సూర్యగ్రహ పూజ గాని చేసుకోవాలి. వీళ్ళు కాని వాళ్ళు ఆదిత్య ఉదయం, సింహరాశి 9 పాదాల వాళ్ళు నిత్యము ఆదిత్య ఉదయం కనీసం ఒక మండలం 41 రోజులు చేసుకొని సూర్య హోమం చేసుకొని సూర్యునికి సంబంధించిన 1 కేజీ గోధుమలు, ఎరుపు రంగు వస్త్రాన్ని 200 రూపాయలను సూర్యగ్రహానికి గాను ప్రతికూలత పరిస్థితులు నివారించడానికి సూర్యగ్రహ కృప కోసము చేసుకోవడం వలన కొంత గోచార రీత్యా దోషాలు తొలగి ఉపశమనాన్ని పొందుతారు. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు విద్యార్థులైతే విద్య ఆటంకాలు కలిగి ప్రేమ వివాహాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. కాబట్టి విద్య మీద అండగా చదువు మీద దృష్టి సారించి ఇతర విషయాలను పక్కకు పెట్టాలి విద్యార్థులు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశము, ఆఫీసుల్లో ప్రమోషన్స్ రాని పరిస్థితుల్లో ఆవేశాలకు గురి అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. స్థానచలనం కూడా ఉంది. ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా సహనంగా ఓపిక సింహరాశి వాళ్ళు మసులుకుంటే శుభ ఫలితాన్ని పొందుతారు. వీరు ఆదివారం రోజు శ్రీరామచంద్రుడికి అష్టోత్తర పూజ చేయించుకోవడం వల్ల, శ్రీరామ జపము రోజు 108 సార్లు శ్రీరామ పరబ్రహ్మణే నమః లేక రామతారకం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని రోజు కొమ్మాల 108 సార్లు చేయడం వలన కొంత చెడు ప్రభావం అధికంగా ఉన్నా కూడా శత్రులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశం కేవలం దైవ బలం వలన సమకూరుతుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు తగు జాగ్రత్తల్లో ఉండే ఆవశ్యకత ఎంతగానో ఉంది. సింహరాశిలో మఖావారు వినాయకుడికి హోమం చేయించుకొని వినాయకుడిని పూజించడం వల్ల, అలాగే పుబ్బ నక్షత్రం వాళ్ళు శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల, ఆమెకు సంబంధించినటువంటి జప యాగాలు చేయించడం వల్ల, అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళు విష్ణువు యొక్క పూజను అర్చించడం వల్ల మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. జై శ్రీరామ్.